ప్రారంభ సూత్ర వారు చెప్తున్నారు. శివకారి మిత్రులారా, పాపనాశకము శుభకరము త్రివ సమస్త సంపత్కరము పుత్ర పౌత్రాదాయకము అయిన వ్రతము చెప్పేదా విను. పూర్వము త్రేతాయుగ గంగాచరణందు ధర్మశాస్త్రవేత్త అయిన ధర్మపతి అని ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి చల్లమ్మ మల్లమ్మ ఇద్దరు కన్యలు కలడు. ఆ కన్యలు సంపూర్ణ సర్వాంగులను యవనంతో కూడిన వారై ఉండి మగధేశాలు కన్యాన్వేషణ చేస్తూ వచ్చి వారిని చూసి సంతోషించను. ధర్మపతియు ధర్మాత్మముగా కన్యలిద్దరిని మగరాజునికి ఇచ్చి వివాహం చేసను. ఇట్లు వివాహితులై భార్యలతో కూడి రాజు తన పట్టణము చేరను. కొంతకాలముకు షోడశ గౌరీ వ్రతం సంప్రాప్తించగా మల్లమ్మ వ్రతము చేయక మిక్కిలి దూషించినది. వ్రతము పరిత్యాగం చేయటం వలన అప్పుడు దరిద్రాలయం పెద్ద పురులు పశువులను భక్షించను. ధాన్య వస్త్రగృహాదులు అగ్నికి దగ్ధమైన జ్ఞాతులు శత్రువులైరి, బంధువులు ద్వేషవంతులైరి. ఇట్లు సర్వము నష్టమగు చేత మల్లమ్మ అన్న వస్త్రం లేని చల్లమ్మ వద్దకు పోయి ఆమె సంపదను చూచి సిగ్గునుంది అతడు ఉండక చపల చిత్రాలై మెల్లగా అన్నంలో ప్రవేశించిపోతున్న దారిలో ఒక రాతిని చూసి, పాషాణమా, నీవు గౌరీదేవిని చూసితివా అని రాతిని అడిగిను. ఆ పాషాణం ఆమెతో, నేను గౌరీదేవిని చూడలేదు, నేను పాపాత్ముడును కనుక నాకు అంతటి భాగ్యం లేదనను. ఇట్లు పుష్పహీన మాధవి వృష్టమును వాలులేని గేదెను కన్యను తృణమును ధాన్యమును క్షీరభాండమును సూచన అవి అన్నీ ఇట్లే పలికను. తర్వాత జనజల శూన్యమైన అగ్నిమనందు కిన్నురాలై చెట్టు కింద కూర్చుని అన్వాదం లేనన్న మూర్ఛనను. ఇంతలోనే దయావతి అయిన పార్వతీదేవి ఆమె దుఃఖమును చూచి నివారించని సమీపమునందు సూర్యధ్వనులతో ప్రత్యక్షమైన మల్లమ్మ త్వరగా మూర్ఛించి లేచి మెల్లగా గౌరీ సమీపం పోయి దండ ప్రణామం ఆచించి, దయానిధి క్షమించుము, లోకమాత, నేను పాపాత్మురాలని, నన్ను మన్నించుము, ఐశ్వర్య మరముతో పాపములు ఆచించి నా ఎందు దయ ఉంచి నా తప్పును క్షమించుము. సాధువులు క్షమించు స్వభావం కలవారే కదా. పర్వతరాజు కుమార్తె, నీకు నమస్కారములు. లోకమాత, నీకు నమస్కారములు. లోక సాక్షిని అనంత నమస్కారములు. ఇట్లు ప్రార్థించి పార్వతీదేవి పాదమైనను. పార్వతీ సంతోషించి ఆదముతో లేవనెత్తి ఆలింగనం చేసుకుని, అమ్మాయి దుఃఖించకము, సుఖముగా వెళ్ళము, భయం లేదు, నా యొక్క వ్రతమును చేయము, పుత్ర పౌత్రాలతో కూడి అఖండ ఐశ్వర్యం అర్పించి దేహాంతరమందు నీ భర్తతో కూడా నా లోకం చేరము, వ్రతమును 16 సంవత్సరాలు ఆచరించుము, పాపమును నశించును అన్న గౌరీ వాక్యమును విని మల్లమ్మ, ఓ గౌరీదేవి, నేను మార్గమధ్యమందు అద్భుతమును చూచింది. పక్షి శూన్యమైన సరస్సు, మాధవీలత, ఎనుబోతు శూన్యమైన గ్రామము ఈ వస్తువును చూచింది. దీనికి కారణం చెప్పుమని పార్వతీదేవి చెప్తున్నది. తన భర్త వచ్చినప్పుడు లేవని స్త్రీ శిల అయ్యను. ధనధాన్యములతో కూడిన బలిదానము చేయని వాడు వృక్షం ఆయన. అన్న వస్త్రాలతో నిండి గృహమందు అన్న ప్రసాదం ఇవ్వని స్త్రీ సప్తపాత్రమైన రాజునకు ప్రధాన భార్య అయి వ్రతము కానీ ఉపవాసం కానీ చేయనందున అరణ్యమందు ఎనుకోతయ్యను. తప్పు లేకుండా మృగమును చంపినందున అరణ్యమందు ప్రయాసప్రాయను. రాజయ్యి నిరంతరము కఠిన మాట భక్తుడికే గాడిదయ్యను. ఓ చిన్నదాన, ఇంటికి పొమ్ము. భాద్రపద శుక్ల తృతీయ నాడు ఆరంభించి 16 సంవత్సరాలు వ్రతం ఆచరింపు. 16 దీపములు, 16 పద్మాలు, 16 నమస్కారములు, 16 ప్రదక్షిణలు, 16 దానములతో తరం చేసి చేతికి కట్టుకొని 16 పిండి వంటలు నైవేద్యం చేసి 16 మంది ముత్తైదులు ఆయనమిచ్చి కథను వినను. ఈ ప్రకారంగా 16 సంవత్సరాలు వ్రతమాచరించి విజ్ఞాపన చేయను. దానికి 32 చాట్లు, తమలపాకులు, తోకలు, ఆభరణములు, రత్నములు తెచ్చి పూర్వమందు వలె గౌరిని పూజింపు. 16 మంది ముత్తైదులు పిలిచి వారికి గంట పుష్ప తాంబూలాలను ఇచ్చి ఒక్కొక్కరికి 2 చాట్లు చొప్పున వాయమిచ్చి నృత్యగానంతో గౌరీదేవిని గజం మీద ఎక్కించుకొని తీసుకుని పోయి, ఓ గౌరీ, నీవు ఇసుక వల్ల అయితివి, ఇసుక వల్ల బుద్ధి నిందితివి, అట్లుగానే ఇసుక ఎందును అని గౌరీదేవిని ఇసుకందును మాకును స్థితిని కలుగజేయము అని ప్రార్థించి గౌరీదేవిని ఇసుకను తుంచవలను. వారు మంగళకరి, ఈ ప్రకారంగా చేయము, ఇంటికి పొమ్ము. ఈ ప్రకారము వరమిచ్చి గౌరీదేవి అంతర్ధానం చెందింది. మలబాంబ గృహములకు పోయి సంతోషముతో షోడశ గౌరీదేవిని ఆచరించి అనేక భోగమునంది దేహాంతం నందు గౌరీరత్నము. ఈ కథను వారికి, ఈ వ్రతను ఆచరించిన వారికి పాతకయుక్తమైన ఉత్తమ పొందుదురు కాక. ఇది శ్రీ షోడశ గౌరీ వస్త్రాయ సంపూర్ణం.